నమస్తే వ్యూవర్స్. ఈరోజు సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్ ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాను. సో మీకు కూడా చూపిస్తా. లెట్స్ గో. ఇప్పుడు మైన్లోకి ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా సేఫ్టీ ఫస్ట్. చూడండి, సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ఆల్వేస్, సేఫ్టీ ఫర్ ఎవర్. ఎప్పుడైనా సేఫ్టీ. సో మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. అండర్ గ్రౌండ్ మైన్ ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ ఫ్రమ్ 1960 నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇంకొక 4 years వరకు మనకు ప్రొడక్షన్ వస్తుంది. కేకే 5 ఇంక్లైన్ మైన్. ఇప్పుడు ఇది 1960లో స్టార్ట్ అయింది మైన్. సో 1960లో స్టార్ట్ అయ్యి స్టిల్ గోయింగ్ అన్నట్టు. సో ఇప్పుడు 1960 నుంచి చేసిన ఆఫీసర్స్ అందరూ లిస్ట్ అన్నట్టు. ఇది ఇక్కడ ఇలాగ ఉంటుంది అన్నట్టు. ఇలాగుండి ఇప్పుడు 2024 ఇలాగ. ఇది బ్యాటరీ, ఇది లైట్, ఇది ఇక్కడ తలకి, ఇది నార్మల్గా వెనకాల పెట్టుకోవాలి. అసలు ఇది ఎలా పెడతారో చూపిస్తుంది. ఇలాగా మ్యాన్ రైడింగ్ మనం వెళ్ళాల్సింది. ఇలాగే మ్యాన్ రైడింగ్ ఇలా ఇలా లోపలికి వెళ్ళాలన్న. ఇలాగ లోపలికి వెళ్తా ఉంటాం. జస్ట్ ఎక్కి ఇట్లా సైకిల్ లాగా ఎక్కి ఇలా కూర్చోవాలి. అదే తీసుకెళ్తుంది అన్నట్టు. అంతే. వెళ్తున్నారు. వెళ్తా ఉంటే ఇది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాం మనం. ఓకే, వెళ్తున్నాం. రెడీ. మొత్తం చీకటి ఉంటుంది, లైట్గా వెళ్తుంటుంది. నేను ఆల్రెడీ దీనికి లైట్ పెట్టి తీస్తున్నా వీడియో. ఇలాగ మనం వెళ్తూ ఉండాలి. స్లోగా వెళ్తుంటుంది, పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఇలా మెల్లిగా వెళ్తూ ఉంటుంది. జస్ట్ మ్యాన్ సైకిల్ లాంటిది తీసుకెళ్ళి ఆ వైర్ మీద పెట్టగానే అదే తీసుకెళ్తూ ఉంటుంది. రోప్ వే లాగా ఎక్కి కూర్చోవాలి. ఇలా మెల్లగా వెళ్తూ ఉంటుంది. సో ప్రతి పర్సన్కి మనం ఇంత ఒక 100 meters అలా గ్యాప్ మెయింటైన్ చేయాలి సేఫ్టీ పర్పస్లో. సైడ్కి చూడండి, మొత్తం ఇదంతా నార్మల్గా కొండ, అదేంటి ఒక రాయి అన్నట్టు. ఇది రాయిని తవ్వి లోపల అంటే బొగ్గు స్టార్ట్ అయ్యే వరకు ఇలా తవ్వుతారు అన్నట్టు. తవ్వినాక బొగ్గు స్టార్ట్ అయినప్పటి నుంచి మనం అక్కడ దిగిపోయి లోపల ఆపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. నార్మల్గా ఏం లైట్ లేదంటే మనం చీకట్లో వెళ్తూ ఉంటే ఇలా ఉంటుంది అన్నట్టు. మొత్తం ఒక గుహలాగా, సొరంగం. దీంట్లోకి ఇట్లా వెళ్తూ ఉంటే ఇట్లా నార్మల్గా వాళ్ళు హోల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత పైన నార్మల్గా ఏం వదిలేరు. చూడండి, ఇక్కడ నట్స్ వేసేసినాయి. అక్కడ నట్ అది పైకి ఆల్మోస్ట్ ఒక ఎంత ఒక 10 meters 15 meters అలాగా పైకి హోల్ వేసి పైన కప్ అనేది కింద పడకుండా మనకి ఇలా నట్స్ వేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద రాడ్లతోని ఇలా వేసి పైనది ఏంటి అనేది, పైన కప్ అనేది కింద పడకుండా అట్లా హోల్స్ వేసి పెట్టేస్తారు అన్నట్టు. ఏదైనా కూడా సేఫ్టీ. అప్పటి నుంచి మనము వస్తూనే ఉన్నాం, కానీ ఎంత దూరం వచ్చినా అనుకున్నాం, కానీ జస్ట్ 200 meters వచ్చినాం అంతే. కాకపోతే ఇది రోబే అయితే మెల్లగా పోతుంది కాబట్టి మనకు తెలుస్తలేదు, కానీ స్లోగా ఒక 200 meters అట్లా వచ్చినాం అంతే. దగ్గరికి వచ్చేసినాం. ఇదంతా ఏంటంటే స్టోన్ పౌడర్ చల్లుతారు, ఫైర్ అంటకుండా. ఇదంతా ఆల్రెడీ బొగ్గు తీసేసిండు. ప్రొడక్షన్ ఇక్కడ అయిపోయింది, ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇలాగ ప్రొడక్షన్ అయిపోయిన కొద్దీ ఇట్లా చేసేసి
ఈ వీటి మీద వైట్ కలర్ స్టోన్ పౌడర్ చల్లితే ఫైర్ అంటకుండా ఉంటుంది అన్నట్టు మీకు అట్లాగా. సో ఇక మనం మ్యాన్ రైడింగ్ మనం ఇప్పుడు దిగే ప్లేస్ వచ్చేసింది. సో ఇక్కడ దిగేసినాక నెక్స్ట్ దానికి వెళ్దాం. సింగరేణి కార్మికులు వస్తున్నారు. బ్లాస్టింగ్ ఇప్పుడే ఇక ఇలాగ మనం లోపలికి వచ్చి లోపలికి వెళ్దాం. లోపల ఇలాగా వర్క్ చేసేవాళ్ళు వర్కర్స్ ఇలాగా లైట్ పెట్టుకొని ఇలాగ వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సింగరేణి అంటే తెలంగాణకు బంగారం. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చినాము, ఎండింగ్ వరకు వచ్చినాము. ఇది ఆల్రెడీ క్లోజ్ అయిన ప్లేసు. ఇప్పుడు ఇక్కడ మనకు బొగ్గు ఉంది, ఇక్కడ మనకు బ్లాస్టింగ్ చేసి మళ్ళీ బొగ్గును ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇది స్లైస్ మనం అంటారు. ఇప్పుడు ఈ పిల్లర్ ఉన్నది ఒకటి, ఆ పిల్లర్కి మనం ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ స్లైసెస్ నెంబర్ ఇస్తారు. ఒక్కొక్క పిల్లర్లో 3 into 4 స్లైసెస్ వస్తుంది. ఇప్పుడే అక్కడ జరుగుతుంది. లైట్ కొడుతున్నా కదా చూడండి, ఇట్లా కిందికి పైకి అంటున్నా, ఇంకా కిందికి పైకి అంటున్నా కదా లైట్. ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ బ్లాస్టింగ్ జరిగి మనకు ఒక్కసారి బ్లాస్టింగ్ జరిగితే బయట వస్తుంది. తీసిన తర్వాత ఇట్లా ఫార్మ్ అవుతుంది. దానికి గోప్ అంటారు. అంటే అక్కడ పోల్ మొత్తం అయిపోయింది. తర్వాత మనం డిస్టర్బ్ చేస్తాం. ఏదో రూప్ కూడా బ్లాస్టింగ్ చేసేసి టోన్ అది పడితే అది కేవింగ్ అంటారు. అది కింద కూలిపోతుంది. అది సెటిల్ అయిపోతుంది. మనకి ఇప్పుడు బ్లాస్టింగ్ చేసినప్పుడు లోపలికి ఎంతవరకు బొగ్గు వస్తుంది? ఎన్ని మీటర్లు? ఇది 2.4 మీటర్ ఉంటుంది. ఇదే రిబ్ అంటారు దీనికి. అంటే అక్కడ గోఫ్ ఉన్నది, మధ్యలో ఒక 2.4 ఉంది. కనెక్షన్ చేసేసి మళ్ళీ చిన్న స్టూక్ చేస్తారు, చిన్న పిల్లర్స్ ఫార్మ్ చేస్తారు. ఆ పిల్లర్స్ వెనక రెడ్యూస్ చేసేసి మినిమం సైజ్ లో పెట్టిన తర్వాత ఒక 30% పోతుంది. 70% వచ్చేస్తుంది. అంటే అంత కూడా తీయాలంటే రిస్క్ ఉంటుంది కాబట్టి నాట్ టేక్ దట్ రిస్క్. బ్లాస్టింగ్ జరిగినప్పుడు నార్మల్గా వీళ్ళు ఇట్లా అవేర్నెస్ గురించి చెప్పి, బ్లాస్టింగ్ గురించి అవేర్నెస్ గురించి మొత్తం చెప్పి ఒక సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చి అందరినీ ఇక్కడ ఇట్లా అందరినీ ఇక్కడ సేఫ్ ప్లేస్లో ఉంచుతారు. బ్లాస్టింగ్ అవ్వగానే మళ్ళీ మనం వెళ్దాం, ఎలాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో చూద్దాం. ఇప్పుడు బ్లాస్ట్ అయిపోయింది ఆల్రెడీ. బ్లాస్ట్ అయిపోయినాక రూఫ్ ఎలా ఉంది అనేది ఇలాగ చూస్తారండి. చూడండి, అంత బ్లాస్టింగ్ అయిన తర్వాత రూఫ్ ఎలాగుంది, సేఫ్టీ ఉందా లేదా, ఎక్కడైనా మళ్ళీ సౌండ్ తేడా వస్తుందా లేదా అలాగ చెక్ చేసి ఓకే ఉందంటే ముందుకు వెళ్తారు. లేదంటే మళ్ళీ అక్కడ మళ్ళీ హోల్ వేసి పైకి మళ్ళీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. మళ్ళీ పైకి ఇలాగ హోల్ వేసి ఇలాగ రాడ్ వేయాలి పైకి. మళ్ళీ ఇప్పుడు మన బ్లాస్ట్ అయిన ప్లేస్కి వెళ్తున్నాం. చూడండి ఇంకా స్వీటీ బొగ్గు. ఇప్పుడు మనం ఇక్కడ బ్లాస్ట్ అయిన ప్లేస్లో ఇంతకుముందు మనం రాకముందు మనం ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక ఇట్లా రాయిలాగా ఉంటుంది సాలిడ్. చూడండి, బ్లాస్టింగ్ చేసిన తర్వాత మనకి ఇలాగా వస్తుంది అన్నట్టు మొత్తం. సో దీన్ని మళ్ళీ ఇంతకుముందు ఒక మెషిన్ HDL వచ్చి HDL తీసుకొని మళ్ళీ టబ్స్లో నిలుస్తారు. ఓకే, ఇదంతా బొగ్గే. అది ఎంత వరకు గట్టిగా ఉందో చూసి అంతవరకు దాకా ఉంచుతారు అన్నట్టు. అంతవరకు దాకా ఉంచి గట్టిగా ఉంచే వరకు ఉంచి నార్మల్గా ఉన్నదంతా తీసేసి గట్టిగా ఉన్న దగ్గర మళ్ళీ బ్లాస్టింగ్ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు బాంబు పెట్టిన ఎక్స్ట్రాక్ట్ అయిన ఇక్కడ ఉన్న బొగ్గును
ఎస్డిఎల్ మిషన్ వస్తుంది తీసుకోమని. ఒక్కసారి 1 టబ్ ఈక్వల్ టు 1.5 టన్ 1.5 టన్ అన్నట్టు ఇది ఒక్కసారి ఈ టబ్ ఈక్వల్స్ టు 1.5 టన్ కెపాసిటీ అంటే ఒక డబ్బా వస్తుంది. ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది అక్కడికి వెళ్ళి చూపిస్తాం. ఎస్డిఎల్ మిషన్ తీసుకెళ్ళి ఈ టబ్స్లలో ఇలా వస్తుంది చూడండి. ఖాళీ అయిపోయింది. ఇలాగ ఈ ప్రాసెస్ అనేది ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఆ సీమ్ కోల్ సీమ్ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెట్టాలి. రెగ్యులర్గా ఇది జరుగుతూ ఉంటుంది, 24/7 జరుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రొడక్షన్ అనేది బాగా అవుతూ ఉంటుంది. సో ఈ డబ్బాల నుంచి ఇలాగ చైన్ ఉంటుంది. ఈ చైన్ ద్వారా ఇలాగెళ్ళి చివరికి అది ఓపెన్ అయ్యి దాంట్లో నుంచి టబ్లో పడుతుంది అన్నట్టు. అట్లాగా చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఇది ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ అన్నట్టు. లోపల ఎవరికైనా ఇంజురీస్ అయినా చిన్నగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ కంపల్సరీ లోపల ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసేసి వాటరు ఇంకా స్ట్రెచ్చరు ఇలాగ ఫస్ట్ ఎయిడ్ చేయించేసి ఇలాగ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లోపలికి సంబంధించినవి అన్నీ చిన్న చిన్నగా మినిమం చేయించేసి ఆయన పైకి తీసుకెళ్ళి అట్లా పైకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఏమనంటే చూసుకుంటారు. ఇంకా పూర్తిగా కాలేదు, ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నారు. ఓకే ఓకే. సింగరేణిలో అండర్ గ్రౌండ్ నుంచి బొగ్గు ఇలా బయటికి వస్తుంది. ఇలాగా బయటకు వచ్చి ఇలాగా బొగ్గిలలో బయటికి వచ్చి ఇలాగ పైకి ఇక్కడ మొత్తం బయట ఒక కుప్పలాగా పోస్తారు. ఫైనల్గా సింగరేణి మైన్ లోపల ఎలా జరుగుతుంది, ఆపరేషన్ వర్క్స్ ఎలా చేస్తున్నారు, ఏంటి, మనకు ప్రొడక్షన్ ఎలా అవుతుంది, బ్లాస్టింగ్ ఎలా అవుతుంది, ఆ లోపల సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా అవుతున్నాయి, అవన్నీ మీరు చూసారు కదా. నార్మల్గా నాకు తెలిసిన వరకు ఇక లోపల ఎలా జరిగిందో వరకు మీకు చూపించాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ కార్తీక్తో